నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక ప్రశ్న అండి. ఏంటంటే గురు శిష్యుల సంబంధం, గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం, ఒక రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, పక్కన ఒక చెత్త కుండీ ఉండొచ్చు, ఇటుపక్క ఒక మంచి మల్లెపూల చెట్టు ఉండొచ్చు. మనం దేన్ని వాసన పిలుస్తామంటే మల్లెపూల చెట్టుని చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం దాన్నే ఇష్టపడతాం. అంటే సమాజం అంటేనే మంచి చెడుల సమూహం. మంచిని మాత్రమే స్వీకరించుకుంటూ వెళుతూనే మన జీవన మనుగడ సాగుతుంది. లేదు చెడు వైపు వెళ్ళామా అది వినాశనానికి దారితీస్తుంది. సో అటువంటి ఇప్పుడు గురువుల నుంచే మనం ఏదైనా జ్ఞానం అయినా లేకపోతే చదువు అయినా ఏది నేర్చుకున్నా మనం గురువుల నుంచే నేర్చుకుంటాం. ఇటువంటి గురు శిష్యుల సంబంధంలో ఇప్పుడు గురువు ఏదో పర్సనల్స్ కొంతమందికి ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్స్. దాన్ని మనం వీధిలో పెట్టి లేకపోతే ఏదో చేసి ఏదో చేయడం కన్నా మనం ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, అసలు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి అంటే రాజహంస, నేను ఒక ఎగ్జాంపుల్ విన్నానండి. రాజహంస ఉంటుంది, పాలు నీళ్ళని కలిపితే పాలను మాత్రమే స్వీకరిస్తుంది అని. అలాగే మనం మంచిని మాత్రమే తీసుకునే శిష్యులుగా ఉండడం మంచిదా, లేదు రచ్చ చేసి రభస చేసి రోడ్ల మీదకి వెళుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చా అనే దాని మీద ఇప్పుడు నేను ఒక చిన్న చర్చగా అనుకున్నాను. సో దాని గురించి మీ సమాధానం చెప్పండి. గురు శిష్యుల సంబంధం మీరు చూసారు, చాలా పెద్ద పెద్ద మంచి గురువులతో మీరు, అది మీ అదృష్టం నిజంగా. సో ఆ గురు శిష్యుల సంబంధం గురించి మీరు కాస్త వివరించండి. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏమంటారంటే, ఎవరు గురువు ఎవరు శిష్యుడు అంటాడు. అంటే జీవి సనాతనుడైనటువంటి లోపల ఉన్నటువంటి జీవి మనమే పరమాత్మ, మనకు మనమే గురువు. అందువల్లనే ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటారు. అంటే మన అనుభవాలే మనకి టీచర్. కాబట్టి మనము ఇవన్నీ కూడా మనం ఆలోచించడం వల్ల, మనం ఇలా కావాలి అని ఊహించుకోవడం వల్ల మనకి జన్మ అనేది వచ్చింది. జగద్గురువు అది చెప్పారు. అయితే అది మర్చిపోయాం మనం జన్మ వచ్చేసిన తర్వాత, మాయలోకి వచ్చేసిన తర్వాత. అందువలన అక్కడ ఏమవుతుంది అంటే, మనము ఈ గురు శిష్యుల పరంపర గురించి, వాళ్ళ లక్షణాల గురించి మనకి శ్రీ గురు చరిత్రలో మనకు క్లియర్గా చెప్పబడి ఉంది. గురుగీతలో గురువు మంత్రశాస్త్రంలో కూడా గురువు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పబడి ఉంది. ఈ కాలంలో ఎవరిని పెడితే వాళ్ళని గురువు గారు అనేయడం, వాళ్ళ కూడా మేమే జగద్గురులో మేమే సద్గురులో ప్రకటించేసుకోవడం, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అట్లా అది కానే కాదు. వాళ్ళు అసలు గురువులే కాదు, వీళ్ళు అసలు శిష్యులే కాదు. ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు డైరెక్ట్ గా పాఠాలు చెప్పకపోయినా పాఠాలు చెప్పారని కొంతమంది వీడియోల్లో పెడుతున్నారు, చూద్దాం దాని గురించి పరిశీలిద్దాం తర్వాత. అప్పుడు ఏకలవ్య శిష్యుడు అంటారు. ఈయన పాపం గురువుగా భావించడం వల్ల విద్యలో ఈయనక కరతామలకమైంది. అలాగే రెండవది, అర్జునుడికి మనం ద్రోణాచార్యుడు గురువు అని అనుకుంటాం, ఆయన టీచర్ మాత్రమే. ఎందువల్లంటే అప్పుడు స్కూల్లో టీచర్ని, ఇప్పుడు ఇండియన్ ఇప్పుడున్న స్కూల్లో టీచర్ అని పిలుస్తున్నాము, అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది కాబట్టి గురుగారు అనేవాళ్ళం. కానీ అర్జునుడి యొక్క అసలు అయినటువంటి గురువు ఎవరంటే శ్రీకృష్ణుడు. అందువల్లనే ఆయన శ్రీకృష్ణుడు చెప్పేది ఏది కూడా కాదో అనడు, ఆయన మాట్లాడతాడు అనమాట, ఎదురు చెప్పడు. అందువల్ల గురువు అప్పుడు ప్రేమిస్తాడు, గురువు అప్పుడు రక్షిస్తాడు. మొట్టమొదటిగా గురువు యొక్క బాధ్యత ఏమిటంటే, గురువు కేవలం అజ్ఞానాన్ని తొలగిస్తాడని అనుకుంటాం, గురువు కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తాడని మనం అనుకుంటాం. కానీ ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యం ఏంటంటే, ఏ శిష్యుడికి తెలియని రహస్యం ఏమిటంటే, గురువు ఏం చేస్తాడంటే, శిష్యులకు వచ్చేటటువంటి ఆపదల్ని, రాబోయే ఆపదలు, శిష్యుడికి రాబోయేటటువంటి ఆపదల్ని శిష్యుడికి చెప్పకుండా తొలగిచ్చేస్తాడు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తున్నాడు, అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, ఫైటింగ్ జరుగుతోంది. కర్ణుడు ఏం చేస్తాడు, శక్తి అనేటటువంటి ఆయుధాన్ని తెచ్చుకున్నాడు ఇంద్రుడి దగ్గర నుంచి. అప్పుడు అది ప్రయోగిస్తాడు. కృష్ణుడికి తెలుసు అర్జునుడు గ్యారంటీగా చచ్చిపోతాడు, ఎందుకంటే ఆ శక్తి అనే ఆయుధం ఎవరికి కొడితే వాళ్ళు చిరంజీవులైనా చచ్చిపోతారు. అందువలన అప్పుడు ఏం చేశాడు, ఘటోత్కచుడిని దింపేశాడు, భీముడు కొడుకుని దింపేసి ఆయన చంపించేశాడు, ఆయన మీద ప్రయోగం చేసి. కృష్ణుడు తన శిష్యుడిని రక్షించుకోవడం కోసం వేరేవాడిని బలేసేసాడు అక్కడ. ఓకే, దానికి కూడా కారణం ఉంటుందిలే. కృష్ణుడు చేసే దాంట్లో ఊరికనే మరి అన్యాయం కదా కృష్ణుడు ఎలా చేయడం, అది కాదు. ఆయన ఆయుధ్యం అక్కడ వరకు ఉంది, మనకు తెలియదు, కృష్ణుడికి తెలుసు, అందుకని ఆయన లేపించేస్తాడు. తర్వాత నాగాస్త్రాన్ని వేస్తాడు. నాగాస్త్రం వేసినప్పుడు ఆయన ఏమో జరుగుతుందంటే, ఆ నాగాస్త్రం డైరెక్ట్ గా మీకు ఈ యొక్క అర్జునుడి శిరస్సుకి ఇక్కడ తగలాలి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడికి తెలియదు ఇదంతా, 2 అడుగుల కిందకి బొట్టనేలతో కిందకి రథాన్ని కిందకి తొక్కేస్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు కూడా కిందకి దిగిపోతాడు 2 అడుగులు. ఇక్కడికి వెళ్లాల్సినటువంటి ఆయుధం అలా పైకి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు చూసావా మరి ఇది శిష్యుడిని రక్షించుకున్నాడు కదా. అవునండి, అవును. అందువలన మనం అద్భుతం అసలు. రామ మళ్ళీ గురు శిష్యుల పరంపర అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోతుంది. రామాయణంలో గురువు ఎలా ఉండేవాడు, రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి, రాముడే జగద్గురువు. అంటే రాముల వారు మనం చేసింది చెయ్యాలి. అప్పుడు ఆ కాలంలో ప్రజలంతా కూడా గురువు ఎలా ఉండాలంటే గురువు ఏది చేశాడో అది చెయ్యాలి. రాముడు అన్నదమ్ములను ప్రేమించాడు, తల్లిదండ్రుల మాట జాగదాట వాడే కాదు, భార్యను అమితంగా ప్రేమించాడు. ఇట్లా మరి అలాంటప్పుడు చక్కగా మనకి ఇది చేశాడు కాబట్టి రాముల వారే గురువు, రాముల వారిని అనుసరించాలి, రాముల వారు చేసిందే చేయాలి, గురువు చేసిందే చేయాలి. అప్పుడు ఆ కాలానికి ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణుని వాళ్ళు తుంటరివాడు కదా, లీలా మానుష విగ్రహుడు. అందువలన గోవర్ధన పర్వతం ఇలా ఎత్తుతాడు చిటికిన వెళ్తాం, మనం ఎత్తగలుగుతామా, ఎత్తలేం కదా. కాబట్టి అందువలన శ్రీకృష్ణుడు చేసింది మనం చేయకూడదు, శ్రీకృష్ణుడు చెప్పింది మనం చేయాలి. కాబట్టి ఆయన ఇలా మంచిగా ఉండరా అని చెప్తాడు. ధర్మరాజా వేసవిబాణం అంటే ఈ ధర్మరాజు ఎంత ఫూలిష్ ఫెలో అంటే, అదే నేను అబద్ధం ఆడను, నేను ధర్మరాజు అంటే అంటే అబద్ధాలు ఆడేవాడు కృష్ణుడు. ఈయనేదో పెద్ద సత్యహరిశ్చంద్రుడు లాగా ఏం చేస్తాడు, నోరు మూసుకోరా బాబు అని చెప్పి అశ్వత్థామ హత కుంజరహ నెమ్మదంగాను అని ఆపదాం కోసం ఆపదోద్ధరణ స్తోత్రం లాగా ఆ టైంకి ఏదో ఆపత్కాలంగా అబద్ధం ఆడిస్తాడు. అర్జునుడిని నువ్వు కొడరా వెయ్ మనం కర్ణుడి మీద లేకపోతే వీళ్ళ మీద అంటే, కర్ణుడి మీద నిస్సహాయ స్థితిలో ఉండగా కర్ణుడి మీద బాణం వేయలేదు అర్జునుడు. మామూలుగా ఆయన కూడా కింద బాగానే ఉన్నాడు. ఉన్నప్పుడు అయ్యో నన్ను వేసేయమంటున్నావు అని నీతులు చెప్తాడు. పరమాత్మకే నీతులు చెప్తే ఎట్లా? గురువు అంటే ఏంటి, గురువు ఏది చెప్తే చేయాలి. ఇకపోతే కలియుగానికి వచ్చేసరికి మారిపోయింది, ధర్మాలు మారిపోయినాయి. ఇప్పుడు మనం గురు చరిత్ర ప్రామాణికం. గురువు శిష్యుడిని పరీక్షించుకోవాలా, శిష్యుడు గురువుని పరీక్షించుకోవాలా. గురువుకి సేవ చేస్తేనే కదా శిష్యుడి మీద ప్రేమ కలిగేది. గురువుకి సద్బుద్ధులు ఉన్నాయా, మంచి బుద్ధులు ఉన్నాయా లేవా చూసుకోవాలా. గురువు అనేది ఒక పోస్ట్ అన్నమాట, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటిది. ఆ పోస్ట్ లో నుంచి మనము వ్యక్తులు మారచ్చు ఒకళ్ళొకళ్ళు. మోడీ గారు ఉన్నప్పుడు, అంతకు ముందు ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క మన్మోహన్ సింగ్ గారు అలా. గురువు అనేది శాశ్వతమైన పోస్ట్. కానీ ఈ వ్యక్తులు పరీక్షించుకోవాలి కదా మనం. గురు మండల వ్యవస్థ అనేది, గురు వ్యవస్థ అనేది కరెక్ట్, గురువు చెప్పిందే వినాలా. వ్యక్తులు మారుతున్నప్పుడు ఆ వ్యక్తులు మంచి వాళ్ళ కాదా, వాళ్ళ హ్యాబిట్స్ ఏమిటి, వాళ్ళకి కోపం ఉండకూడదు, గురువులకి శాంతం ఉండాలా, తర్వాత పరోపకారం చేసే గుణం ఉండాలా. ఇవన్నీ కూడా శిష్యుడికి కూడా ఉండాలి. శిష్యుడికి ఇంకా ఎక్స్ట్రా ఉండాలా, సిద్ధ సంకల్పం. ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవాలా, ఏకలక్ష్యం. గురువు నేను ఏమండి గురువుగారు మీరు నేర్పితే నేర్పించండి, లేకపోతే వేరే గురువు గారు ఉన్నారు నా దగ్గర నాకు అని అడిగే శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో. అలా అనకూడదు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు పాపం, పరశురాముని పట్టుకొని ఎలాగైనా ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలి, నువ్వు ఒక్కడవే నాకు దిక్కు అంటాడు. అన్యదా శరణం నా సిత్వమేవ శరణం మమ. కాబట్టి అట్లా ఉండాలి. కాబట్టి మీరు చక్కగా ఇలా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురు శిష్యులు ఒకరినొకరు పరీక్షించుకోవాలని చెప్పారు. గురువుకి సహనం ఉండాలి, శిష్యుడికి సహనం ఉండాలి, తర్వాత శిష్యుడికి దాన్ని సాధించాలన్న కసి ఉండాలి, జిజ్ఞాస ఉండాలా, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉండాలా. ఏదైనా సరే వెంటనే స్ఫురణకు రావాలా, ఆ స్ఫురణకు రప్పించే శక్తి గురువుకు ఉండాలి. ఆ యొక్క వాడికి మందమతి ఉన్నాడు అనుకో, వాళ్ళలో ఉన్నటువంటి ఫైర్ని లేపేటటువంటి శక్తి గురువుకు ఉండాలి. వాళ్ళని ఏదో ఇప్పుడు న్యూ ఇయర్కి ఒకసారి గురుగారు బాగున్నారా, హ్యాపీ న్యూ ఇయర్ అంటే సరిపోదు. అలాగే గురుగారు హాయ్ గురుగారు అంటే కుదరదు. శుశ్రూషలు, నియమాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గురువులకు కూడా మా చిన్నప్పుడు రామానుజాచార్యులు వారు అని చెప్పేసి మాకు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో మాకు మ్యాథ్స్ చెప్పేవారు మాస్టర్ గారు, మ్యాథ్స్ సైన్స్. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. కానీ ఆయన మొత్తం సిగరెట్ తాగుతారని ఒక 30 బ్యాచీలు పంపించారు. 30 బ్యాచీలు కూడా అయిపోయేదాకా కూడా ఎవరికీ తెలియదు. ఎందుకని పిల్లలు చూస్తే నేర్చుకుంటారు, చెడిపోతారని ఎక్కడో దూరంగా వెళ్ళి తాగేవారు చూడకుండా. కాబట్టి మరి పాఠాల్లో చెప్పేటప్పుడు నిష్ణాతుడు, ఒక్క సెకండ్ స్టాఫ్ రూమ్ లో ఖాళీ టైంలో దొరికినా సరే ఆయన ఎవరు అడిగేవారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఆయన ఏం చేసేవాడు, మామూలుగా అడిగేవాడు ఏంటి, అమ్మో ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయకూడదు, నా స్టూడెంట్స్కి చెప్పాలి అని కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్. ఈ లక్షణాలు ఉండాలి గురువుకి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు ఇస్తుంటే తీసేసుకోవడం, ఇప్పుడు మంత్రాలు ఇచ్చారండి గురుగారు అంటారు, మళ్ళీ ఆయన పేరేంటో, ఆ శిష్యుడి పేరేంటో గురువుకు తెలియదు. ఆ గురువుని పలకరించడానికి శిష్యుడికి దమ్ము లేదు, వీడికి యాక్సెస్ లేదు. కాబట్టి ఇదంతా గురు పరంపర అని అనరు అనమాట. గురువు అంటే ఎంతసేపు తన శిష్యుడి కోసం ఆలోచించాలి. గురువుకి పదాలకు ఎందుకు నమస్కారం పెడతాం, ఏమని చెప్పారు,
గురువు ఒక తాబేలు ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టి ఆ గుడ్ల చుట్టూ ఇసుక కప్పేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని ఆలోచన అంతా కూడా గుడ్ల పైన ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ఆలోచనల యొక్క శక్తికి అవి పొదగబడతాయి. కాబట్టి ఏమవుతుందన్నమాట, ఇక్కడ గురువు ఎంతసేపు తన శిష్యుడి గురించి ఆలోచించాలి, వీడేం చేస్తున్నాడని. అప్పుడు ఆటోమేటిక్ గా జ్ఞాన సిద్ధి, జ్ఞానం వికసిస్తుంది. అది శంకరాచార్యులు వారు చేశారు తోటకాచార్యుడు విషయంలో. ఎక్కడో పాపం అమాయకుడు తోటకాచార్యుడు ఇలా బట్టలు తుక్కుంటుంటే ఆయన చెప్పిందల్లా మర్చిపోతాడు. అయ్యో నా శిష్యుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బట్టలు తుక్కుంటున్నాడు, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సురేష్ ఆచార్యులు ఇలాంటి పద్మపాదుడు వీళ్ళందరూ క్లాస్ స్టార్ట్ చేసేయమన్నారు. నో, ఆయన వచ్చేదాకా నేను చేయను, వెయిట్ అని చెప్పి లాస్ట్ కి ఒక అరగంట సేపు క్లాస్ స్టార్ట్ చేయకుండా ఉంటాడు. వీళ్ళంతా తిట్టుకుంటా ఉంటారు శిష్యులు, అంత ఉత్తమ శిష్యులైనా. వాడు ఎలాగో మందమతి, వాడికి వచ్చినా వేస్ట్ కదా అంటే అప్పుడు గురువు ఏం చేస్తాడు తెలుసా, పాపం ఆడే అక్కడ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు తోటకాచార్యుడు, నేనేమైనా సరే నా గురువు యొక్క లక్ష్యాన్ని, నా మిషన్ని, గురువు యొక్క మిషన్ని నేను ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తుంది. నా గురువుకి ఏమైనా సరే నేను ఉపయోగపడాలా, ఏమైనా సహాయం చేయాలా, ఆయన లక్ష్యాన్ని నేను దోహదపడాలా అనుకుంటే అప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు శిష్యుడిని. వెంటనే తోటకాచార్యుడు జ్ఞాని అయిపోయాడు, మహాజ్ఞాని. రావడమే గుహలోకి వచ్చేస్తాడు. వెంటనే మా గురువు పిలుస్తున్నాడు, తోటకాచార్య అని పిలవగానే ఆడికి వినబడిపోతుంది, వచ్చేస్తాడు. వెంటనే వచ్చేగానే లోనకి వచ్చేగానే నా గురువు నన్ను పిలుస్తున్నాడని తొందరగా వచ్చేస్తాడు. వచ్చేగానే ఏం జరిగింది, తోటకాష్టకం చదువుతాడు. అలా వచ్చింది. అలాగే పద్మపాదుడికి కావేరీ నది యువతల ఒడ్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు మిగతా శిష్యులతో ఉంటే పద్మపాదుడు అక్కడ ఉన్నాడు. ఆయన అటే, అప్పుడు ఆయన అసలు పేరు పద్మపాదుడు కాదనమాట. ఉంటే రమ్మని పిలుస్తాడు గురువుగారు. ఎందుకంటే వీళ్ళు అసూయ పడుతున్నారు, అతని మీదే స్పెషల్ గా ప్రేమ చూపిస్తున్నాడు గురువు గారు అని మిగతా శిష్యులు. అది తెలియడం కోసం ఇలా వచ్చేయంటాడు. వచ్చేయమని పిలిస్తే అది పెద్ద లోతు నది, మునిగిపోతాడు. అలా చుట్టూ తిరిగి బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కి రావాలా. అది అంతసేపు దూరం వెళ్తే గురువు గారికి లేట్ అవుతుందమ్మో, నా గురువు పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలని లోతన్న విషయం మర్చిపోయి అలాగ అడ్డంగా వచ్చేస్తాడు. అప్పుడు రక్షించాల్సిన బాధ్యత ఎవరిది, గురువుది. అప్పుడు వెంటనే ఒక పాదాన్ని ఇలా పెడతాడు. అందుకే తామర పువ్వుని దాని మీద నడుచుకుంటూ ఈయన వచ్చేస్తాడు. పద్మపాదుడు అంటాడు. వీళ్ళ గురువు శిష్యులు అనాలా, ఎవరిని పడతాడు గురువు, ఎవరిని పడతాడు శిష్యుడు అంటే ఎట్లా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంవరానికి, అర్జునుడికి స్వయంవరానికి వెళ్తున్నప్పుడు ఏమని అడుగుతాడు, బాబా నేను ఎలా కొట్టాలా అంటే, ఏముంది ఆ కింద చేప తిరుగుతా ఉంటది, అందులో నీళ్లు చూడు, ఆ తర్వాత పైన అక్కడ చూసి కొట్టపడే, పైన చూసి కొట్టాలి కదా, నీళ్ళలో చూసి పైన కొట్టాలి, చేప తిరుగుతా ఉంటది అని అంటాడు కదా. అంటే సరే అయితే అని కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత మ్యారేజ్ చేసేసుకుంటాడు ద్రౌపదిని. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజున అర్జునుడు గుర్తొచ్చి, బావా ఆ రోజు కింద చూడమన్నావు, పైన కొట్టమన్నావు, ఇంక నువ్వు పీకిందేంటి, నువ్వు నాకు సహాయం చేసింది ఏంటి, నేనే కదా చూసుకున్నాను కొట్టేశాను అంటాడు. పిచ్చోడు, నువ్వు చేయమన్నది నేను చెప్పాను కానీ నేను చేసేదేంటో నీకు చెప్పలేదు. నేనే అక్కడ నీళ్లు కదలకుండా ఆపాను కాబట్టి, ఆ చేప కదలకుండా నీళ్లు కదలకుండా ఆపాను కాబట్టి నువ్వు చూడగలిగావు, కొట్టగలిగావు తెంగరోడా అని చెప్తాడు. ఇది గురువు యొక్క లక్షణం. అంటే ఇలా ఉండాల ప్రేమ అనేది, గురు శిష్యుల మధ్య ప్రేమ. అందువల్ల అంతేగాని మామూలుగా ఏదో గురువు గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి అని చెప్పేసి అందులో గురు రుణం ఉంచుకోకూడదు. జ్ఞానం కదా, బ్రహ్మరాక్షసులం అవుతాం. గురువు అందుకే గురుదక్షిణ ఇచ్చుకోవాలి. గురుదక్షిణ అంటే డబ్బులు కాదు, అక్కడ గురువుకి ఆనందమైంది ఏంటి. అక్కడ ఏం చేశాడు ద్రోణాచార్యుడు, నా శత్రువు అయినటువంటి నా ఫ్రెండ్ శత్రువుగా మారాడు, వాడు ద్రుపదుడిని లాక్కొచ్చాయి అంటాడు. ద్రుపదుడు మహావీరుడు, కౌరవులు అందరూ ఓడిపోతారు, కర్ణుడు ఓడిపోతాడు. అలాంటిది అర్జునుడి నిమిషంలో వెళ్ళి లాక్కొచ్చేస్తాడు. కాబట్టి ఇలా ఒకళ్ళనొకళ్ళు పరీక్షించుకొని మనం కనుక చేస్తే తవ శిష్యేణ ధీమత అంటే నీ శిష్యుడు మరి ఎంత మేధ పొందుతాడు. అలాగే గురువుకి ఎటువంటి భక్తి ప్రవృత్తులతో మనం బిహేవ్ చేయాలి, గురు శిష్యుల అనుబంధం గురించి చాలా అద్భుతంగా, చాలా తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.